తిన్నగా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను ఒకసారి మనం ఈ దినాలలో సమాధిలోని స్థితిగతులు అనేటువంటి శీర్షిక మీద మన బైబిల్ తరగతులు ఇప్పటి వరకు 4 రాత్రులు మెడిటేషన్ చేస్తున్నాం. మొదటి రాత్రి మనం నేర్చుకున్న విధంగా సమాధిలో దుర్వాసన కలిగిన స్థలం అని చెప్పి ఫస్ట్ రాత్రి నేర్చుకున్నాం. రెండవ రాత్రి సమాధిలో ఎముకల నిండిన స్థలం అని చెప్పి సెకండ్ డే నైట్ నేర్చుకున్నాం. ఇక థర్డ్ డే మూడవ రాత్రి సమాధి దేవుని కృపను వివరించని స్థలం అని చెప్పి మూడవ రాత్రి నేర్చుకున్నాం. ఇక 4వ రాత్రి సమాధి నిద్రించే వారి యొక్క స్థలం అని చెప్పి 4వ రాత్రి నేర్చుకున్నాం. 5వది సమాధి అనేది సున్నము కొట్టిన స్థలం అని చెప్పి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని నేను మీ ముందుకు తిన్నగా తీసుకొస్తున్నాను. ప్రియమైన వారలారా, మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మత్తయి సువార్త 23వ అధ్యాయానికి మన బైబిల్ తెరిచి ఒకసారి నాతో కలిసి 27వ వాక్యాన్ని మనం 28వ వాక్యాన్ని ఓసారి కలిసి నాతో చూడాలని నేను దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27, 28 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధిని పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును, కానీ లోపల చచ్చిన వారి యొక్క ఎముకలతోనూ సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. అలాగనే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు, కానీ లోపల వేషధారముతోనూ అక్రమమును నిండి ఉన్నారు. ప్రియమైన వారలారా, ఈ వాక్యంలో మనం జాగ్రత్తగా గమనిస్తుంటే యేసు ప్రభు దగ్గరకు ఒక 2 గుంపుల వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రభు దగ్గర నిలబడినప్పుడు ప్రభు వారిని చూసి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని చెప్పి వాళ్లను యేసు ప్రభు సంబోధించాడు. వాళ్లను యేసు ప్రభు ఇలా సంబోధించాడు. పూర్వం యేసు ప్రభు జీవిస్తున్నటువంటి రోజుల్లో అనేక తెగల వాళ్ళు యేసు ప్రభు ఉన్న ఆ సమాజంలో అప్పటి రోజుల్లో ఉండేవాళ్ళు. బైబిల్ను జాగ్రత్తగా చదివితే సద్దుకయ్యులు అనేటువంటి ఒక గుంపు వాళ్ళను చూడొచ్చు, శాస్త్రులు అనేటువంటి ఇంకో గుంపు వారిని చూడొచ్చు, ఇంకా పరిసయ్యులు అనేటువంటి ఇంకో గుంపు వారిని చూడొచ్చు. సమాజంలో డిఫరెంట్ అయినటువంటి వివిధ కోవల్లో చెందినటువంటి ప్రజలు ఇప్పుడున్నారో ప్రజలు యేసు ప్రభు నాటి కాలంలో కూడా వాళ్ళు యేసు ప్రభు దగ్గర మేలును పొందుతూ, యేసు ప్రభు చెప్పే ఉపన్యాసాలు వింటూ, యేసు ప్రభు చెప్పేటువంటి మంచి మార్గాన్ని అనుకరించేటువంటి వాళ్ళు అప్పటి రోజుల్లో కూడా ఉండేవాళ్ళు. ప్రియులారా, ఈ లేఖనాల్లో యేసు ప్రభు ముందు 2 గుంపుల వాళ్ళు కనబడ్డారు. వాళ్ళల్లో శాస్త్రులు అనేటువంటి వారు ఉన్నారు, పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంచుమించు వీళ్ళ యొక్క జీవిత విధానం, వైఖరి అంతా సేమ్, ఒకే కాన్సెప్ట్ మీదే వీళ్ళు నడిచేవాళ్ళు. ఈ శాస్త్రులైనా ఈ పరిసయ్యులైనా వీళ్ళు ధర్మశాస్త్రం మీదనే బేస్ అవుతారు, కానీ దేవుని యొక్క కరుణ తత్వం కానీ దేవుని యొక్క దయ అనేది కానీ వీళ్ళ జీవితంలో ఉండేది కాదు. వీళ్ళు ఎప్పుడు యేసు ప్రభు వెంట ఎందుకుంటారని చెప్పి గమనించినట్టయితే
యేసు ప్రభులు ఎప్పుడైనా ఏదైనా లోపం ఉంటే ఆ లోపాన్ని పట్టి చూపించాలి, ఎత్తి చూపించాలని అనుకునేవాళ్ళు. బైబిల్లో చాలా సార్లు వీళ్ళు యేసు ప్రభు దగ్గర ఏ వంక దొరుకుతుంది, ఆయన దగ్గర ఏ తప్పు దొరుకుతుంది, ఆయన్ను మాట చేత ఒత్తిడి చేయాలా, ఆయన్ను ఎక్కడ ఆయనలో పొరపాటు కనబడితే ఆ పొరపాటును పెద్ద ఇష్యూ చేయాలని చెప్పి వాళ్ళు వేచి ఉంటారు. ఇప్పుడు ఒక మాటలు చెప్పాలంటే, ఇప్పుడు ఎట్లా మీడియాకు ఒక చిన్న క్లూ దొరికితే చాలు, మీడియా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక్క దొరికిన దాన్ని పట్టుకొనేసి స్క్రోల్ వేస్తూ ఉంటారు టీవీ ఛానల్లో. ఇదిగో అక్కడ ఇలా జరిగిందంట, పలానా వ్యక్తి ఇలా చేశాడంట అని చెప్పి ఎలా మీడియా ఈరోజు చిన్నదాన్ని భూతార్థంలో పెట్టి చూపిస్తారో, అలా ఆ రోజుల్లో యేసు ప్రభు వెనకాల ఈ శాస్త్రులు అనేటువంటి వారు, పరిసయ్యులు అనే వాళ్ళు వెంటబడుతూ ఉండేవాళ్ళు. ఒకసారి యేసు ప్రభు దగ్గర వాళ్ళు ఏం చేశారంటే, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీని, వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి వాళ్ళు యేసు ప్రభు మీద నెపం మోపాలని వాళ్ళు ఏం చేశారంటే, పట్టుకొచ్చే వాళ్ళు ఆ పురుషుని కూడా తీసుకొచ్చి ఉండాలా, ఆయన్ని వదిలేశాడు. ఆమెను తీసుకొచ్చి వాళ్ళు యేసు ప్రభు దగ్గర నిలబెట్టి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, బోధకుడా, మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, ఒక పాపం చేసేటువంటి స్త్రీ పట్టుబడితే ఆమెను రాళ్ళు రువ్వి మోషే చంపేయాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు మీరేం చెప్పబోతున్నారు, మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అని చెప్పి యేసు ప్రభువును వాళ్ళు పరీక్షించడానికి యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, యేసు ప్రభు ఏం చేశారు తెలుసా, వాళ్ళు అనుకుని వచ్చింది ఏంటో తెలుసా, యేసు ప్రభు దగ్గర వాళ్ళు అనుకుని వచ్చింది ఏంటో తెలుసా, అంటే నువ్వు రాళ్లతో కొట్టు అని చెప్పి ఒకవేళ యేసు ప్రభు చెప్తే, అప్పుడు యేసు ప్రభుని ఏమనుకుంటారు తెలుసా వాళ్ళ, నువ్వు ఏం బోధకుడవయ్యా, నువ్వు చెప్పేదంతా కరుణ తత్వం, నువ్వు బోధించేదేమో నీతి మార్గాలు, ఇప్పుడు ఏం చెప్తున్నావు, కొట్టి రాళ్ళు రువ్వి చంపమంటున్నావు, అప్పుడు నీలో ఏం ప్రేమతత్వం ఉంది, నీ దగ్గర ఏం కరుణ తత్వం ఉంది అని చెప్పి అట్లా నెపం మోపాలని చెప్పి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఒకవేళ యేసు ప్రభు అట్లా కాదు అంటే, రాళ్ళు కొట్టి చంపకూడదు పాపం అని చెప్తే, అప్పుడు ఏమంటారు తెలుసా, ఒరే నీకైనా బుద్ధి ఉందా, అంటే ధర్మశాస్త్రాన్ని మితిమీరిపోతున్నావు, అంటే ధర్మశాస్త్రంలో ఉండే దాన్ని నువ్వు తొక్కేస్తున్నావు, అంటే ధర్మశాస్త్రం నెరవేర్చట్లేదు అని చెప్పి అట్లా చెప్పాలనుకున్నారు. అందుకని యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా, అక్కడ రాయబడి ఉంటుంది, మీలో ఎవరు పాపం చేయలేదో ఆ వ్యక్తి మొదటి రాయి ఆ మీద వెయ్యొచ్చు అన్నారు. ఒకసారి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అప్పుడు వాళ్లకు ఏమై ఉంటుంది మైండ్, ఆశ్చర్యమైంది. ఇది ఇలా ఉంది. ఒకసారి ఏం చేశారు తెలుసా, సడన్ గా యేసు ప్రభు దగ్గరకు ఒక వెండి నాణ్యాన్ని తీసుకొచ్చారు. వెండి నాణ్యం తీసుకొచ్చేసి యేసు ప్రభు దగ్గర చూపిస్తున్నారు. అయ్యా బోధకుడా, ఇదిగో ఈ నాణ్యం కైసర్ది, ఈ కైసర్ది. ఇప్పుడు ఈ కైసర్ బొమ్మ దీని మీద ఉంది, కైసర్ బొమ్మ దీని మీద ఉంది. ఇది ఎలా ఎవరికి చెందాలి ఇదంటే, యేసు ప్రభు ఏం చేశారు తెలుసా, కైసర్దికి ఇచ్చేసేయండి, దేవునికి ఇచ్చేసేయండి. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, చాలా విషయాలు బైబిల్లో యేసు ప్రభుని ఎట్లాగైనా ఆయన మీద నేరం మోపాలా, ఎట్లాగైనా ఆయన్ను ఎట్లో చేయాలని చెప్పి సతమతంగా ప్రయాసపడ్డారు. కానీ యేసు ప్రభు అన్నిటికీ జ్ఞానంగా, తెలివిగా, వివేకంగా యేసు ప్రభు సమాధానం చెప్పాడు. ఒకసారి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైన వారులారా, మనం కూడా దేవుని పిల్లలం కాబట్టి మన జీవితాల్లో దేవుడు తన బిడ్డలము కాబట్టి దేవుడు మనకు తెలివిని ఇచ్చాడు, మనకు వివేకాన్ని ఇచ్చాడు. అందువల్ల సందర్భోచితంగా మనం ఆలోచించాలా. అందుకే నేను సువార్తల్లో బయట బహిరంగంగా సువార్త మీటింగ్ లో పాల్గొనే సమయాల్లో ఒక సంభవాన్ని చెప్తూ ఉంటాను, ఒక సంఘటన చెప్తూ ఉంటాను. ఒకసారి ఒక పెద్ద ఆయన ఒక ఊరిలో ఉండేవాడు. ఆ పెద్ద ఆయన చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి, చాలా తెలివి కలిగిన వ్యక్తి. పాపం ఆ పెద్ద ఆయనకు దేవుని భయం ఉండటం వల్ల ఆ పెద్ద ఆయన ఏం చేసేవాడంటే జ్ఞానంగా చెప్పేవాడు.
ఎవరు ఏ సమస్య తీసుకొచ్చి ఆ పెద్ద ఆయన దగ్గరికి వచ్చినా ఆ పెద్ద ఆయన ఇట్లా చేసుకొని ఆయన అమ్మా ఇట్లా చేసుకో నీకు మేలు జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పేవాడు. ఆయన కీర్తి ఆ ప్రాంతమంతా మారుమోగిపోతా ఉంది. ఆయన మంచి మాటలే చెప్పేవాడు. ఎప్పుడు దేవునికి భయపడండి, మంచి త్రోవలను ఇట్లా చెప్పేవాడు. ఒక రోజు ఒక పిల్లవాడు, ఒక యవనస్తుడు ఏం చేశాడు తెలుసా? ఈ పెద్ద ఆయన్ను ఒక ఆట కట్టియాల. ఈ ముసలాయన చెప్పేది ఒట్టి మాటలు, ఈయన చెప్పేదంతా ఒట్టి మాటలు, ఎట్లాగైనా ఈయన ఫూల్ చేయాలా, ఈయన చెప్పేదంతా ఒట్టిది అని చెప్పి రుజువు చేయాలని చెప్పేసి ఈ పిల్లవాడు ఏం చేస్తాడు తెలుసా? ఆడుకుంటా ఈ వ్యక్తి వెళ్ళి ఒక చెట్టు దగ్గర ఒక చీతాకోక చిలుక తీసుకున్నాడు. ఒక చీతాకోక చిలుక పట్టుకున్నాడు. తెలుసు కదా చీతాకోక చిలుక అంటే బటర్ఫ్లై పట్టుకొని, ఇప్పుడు నేను ఈ చీతాకోక చిలుక తీసుకొని నేను ఆ పెదాయన దగ్గరికి వెళ్తాను, ముసలాయన దగ్గరికి వెళ్తా. ముసలాయన చెప్పేదంతా ఒట్టిదని ప్రూఫ్ చేయబోతున్నానని చెప్పి వీడేం చేశాడు తెలుసా? ఆ చీతాకోక చిలుకను తీసుకొని వెళ్ళి పెద్దాయన దగ్గరికి వెళ్ళాడు. నేరుగా పెద్దాయన దగ్గరికి వెళ్ళి, పెద్దాయన నిన్ను గురించి ఓహో అనుకుంటున్నారు, ఊరు వాడ వీధి, మన ఊరు మాత్రం కాదు, పక్క ఊరు మాత్రం కాదు, ఎన్నో ఊర్ల వాళ్ళు నువ్వు గొప్పవాడని, నువ్వు చెప్పేదంతా కరెక్ట్ అని చెప్పి అందరూ చెప్తున్నారు. నేను ఈ రోజు అదేదో ప్రూఫ్ చేయబోతున్నాను, అదేదో నువ్వు చెప్పేది కరెక్టో తప్పు అని చెప్పి నిర్ధారించబోతున్నానని చెప్పి ఈడేం చెప్పాడు తెలుసా? పెద్దాయన, నా చేతిలో ఒక చీతాకోక చిలుక ఉంది, నా చేతుల్లో ఒక చీతాకోక చిలుక ఉంది. ఈ చీతాకోక చిలుక బతికిందా చచ్చిందా ఇది నాకు కావాలా. ఈడు ఏమనుకొని వెళ్ళాడంటే, నేను చూపిస్తా, ఈ చీతాకోక చిలుకను చూపిస్తా. పెద్ద ఆయన ఆ చీతాకోక చచ్చిపోయిందిరా అంటే ఇసిరేసాడు అనుకో, టప్ప కొట్టుకుని పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు చెప్పొచ్చు, ఏం పెద్ద ఆయన చచ్చింది అంటున్నావు, నువ్వు చచ్చింది అంటున్నావు, ఇదిగో రెప్ప కొట్టుకుని వెళ్ళిపోయింది చూడు. ఒకవేళ ఆ పెద్ద ఆయన బతికింది బాబు అంటే ఒకసారి అలా ఒత్తేయాలనుకుని చూస్తాడు, పిసికేయాలని చూస్తాడు. ఏం చూస్తాడు? పిసికేస్తే ఏంటి బతికింది అంటున్నావు, ఎక్కడ చూడు చచ్చిపోయింది చూడు. అట్లా చెప్పాలని ఇతడు ముందే ప్లాన్ వేసుకున్నాడు. ఎవరో యవనస్తుడు, ఈ యూత్ బాయ్. అప్పుడు ఈ పిల్లవాడు నేరుగా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, మంచిగా పెద్ద ఆయన నీ గురించి అందరూ భలే చెబుతున్నారు, నాకు ఒక డౌట్ ఉంది పెద్ద ఆయన, నా చేతుల్లో ఒక చీతాకోక చిలుక ఉంది, ఇది బతికిందా చచ్చిపోయిందా నాకు కావాలా. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పింది ఏంటో తెలుసా? బాబు, ఆ చీతాకోక చిలుక బతకాలన్నా నీ చేతుల్లో ఉంది, అది చచ్చిపోవాలన్నా నీ చేతుల్లో ఉంది. ఒక్కసారిగా ఆ వ్యక్తికి బైర్లు కమ్మింది. ఒక్కసారిగా ఆ వ్యక్తి గింగిరి తిరిగి పెద్ద ఆయన కాలు మీద పడిపోయాడు. పెద్ద ఆయన, నా కళ్ళు తెరిపించావు, నువ్వు చచ్చిందంటే నేను పైకి వదలాలనుకున్నా, బతికే ఉందన్నావు అంటే పిసికేయాలనుకున్నా, నలిపేయాలనుకున్నా. ఎంత చక్కగా చెప్పావు, తప్పు అయిపోయింది అని చెప్పి ఆ పెద్ద ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ప్రియమైన వారులారా, ఇలాగనే ఆ యవనస్తుడు లాగానే యేసు ప్రభు నాటి కాలంలో పరిసయ్యులు అనే వాళ్ళు అడుగడుగున యేసు ప్రభుకు తారసపడుతూ, అడుగడుగున యేసు ప్రభు దగ్గర నెపం ఎక్కడెక్కడ వెతకాలా. యేసు ప్రభు దగ్గర పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదాలకు అత్తరు పూసిన అప్పుడు కూడా వచ్చారు. ఏంటి ఈ ఇంత విలువైన అత్తరుని ఈమె వృధా చేస్తా ఉందే, దీన్ని అమ్మి బీదలకు పెట్టి ఉండొచ్చు కదా, అప్పుడు కూడా నెపం మోపారు. నేను నా డైరీలో 18 స్థలాలు కోట్ చేసుకొని రాసుకొని ఉన్నాను. యేసు ప్రభు వెనకాల ఉంటూ వాళ్ళు ఏదో యేసు ప్రభును అనువనువున పరీక్షిస్తూ, ఆయన శోధిస్తూ, ఆయన వేధిస్తూ ఆ యేసు ప్రభు వెనకాల తిరిగారు. అంటే ఈ పూట ఏం చెప్తున్నారంటే, ఈ పరిసయ్యులు అనేటువంటి వారు ఎలాంటి వారంటే, యేసు ప్రభు చెప్తున్న ఈ మాటల్లో ఉన్న విధంగా మళ్ళా ఒకసారి మీకు చదివి వినిపించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి చూడండి, మత్తయి 23:27 ఈ మాట రాయబడి ఉంది. చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులు, ఆన్ చేసుకోమ్మా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అదిగో ఎవరిని పోలి ఉన్నారంట? సున్నము కొట్టిన సమాధి. ఓసారి హల్లెలూయా చెప్పండి. వీళ్ళు ఎవరంట? వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు. ఓకే, వీళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు?
సున్నము కొట్టిన సమాధి అని బైబిల్లో ప్రభు మెన్షన్ చేస్తున్నారు. సున్నము దేన్ని కొడతాం? సున్నం కొట్టేటప్పుడు ఒకటి అది కొత్త గోడ అయినా ఉండాల, లేదంటే పాతదైనా అవ్వాల. అప్పుడు ఏం చేస్తారంటే దానికి సున్నం కొడతాం. మరి ముఖ్యంగా సమాధి, ఒక వ్యక్తి చచ్చిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి కట్టిన తర్వాత ఆ సమాధి మీద సున్నం వేస్తారు. యేసు ప్రభు నాటి కాలంలో సున్నం వేసేవాళ్ళు. ఇప్పుడైతే టైల్స్ అంటిస్తున్నారు, ఇప్పుడైతే మార్బుల్ అంటిస్తున్నారు, ఇప్పుడైతే రకరకాలు చేస్తున్నారు, పాలరాతులతో కడుతున్నారు. కానీ ప్రభు కాలంలో, యేసు ప్రభు జీవించిన రోజుల్లో ఒక వ్యక్తిని సమాధి చేసిన తరువాత ఆ వ్యక్తి యొక్క జ్ఞాపకార్థంగా లేదా ఆ ఇంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సమాధి కట్టిస్తారు. కట్టించిన తర్వాత ఆ సమాధికి సున్నం వేస్తారు. అది ఎందుకంటే ప్రియమైనవారులారా, మొదలే అది సమాధి అంటే లోపల కుళ్ళిపోయినటువంటి ఆ యొక్క శవంతోనూ బాగా మురిగిపోయి ఎముకలు ఇంకా ఆ యొక్క అస్థికులతో ఆ యొక్క శల్యముతో వీటితో దుర్వాసన వీస్తుంటుంది. కాబట్టి కనీసం పైనైనా బాగుండి అనే భావనతో ఏం చేస్తారంటే సున్నం కొడతారు. పైన చాలా బాగుంటుంది, కానీ లోపల ఎట్లా ఉంటుంది చెప్పండి. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, ఒక సామెత, పైన పటారం లోన లొటారం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ పరిశీలనే వాళ్ళ యొక్క జీవితంలో, వీళ్ళ యొక్క బ్రతుకుల్లో కూడా వీళ్ళు ఎలా ఉన్నారంటే, వీళ్ళు పైకి మాత్రం, నేను బైబిల్ను మీ ముందు నిలబెట్టబోతున్నాను ఈ రాత్రి. పరిసయ్యుల యొక్క జీవితంలో, పరిసయ్యుల యొక్క బ్రతుకుల్లో 7 లక్షణాలు నేను ఈ రాత్రి ఈ బైబిల్ తరగతిలో మీతో చెప్పబోతున్నాను. ఈ పూట నేను పరిసయ్యుల్లో ఉన్నటువంటి 7 లక్షణాలు నేను మీకు చెప్పబోతున్నాను. ఒకటి, వాళ్ళు సున్నము కొట్టిన సమాధిని పోలిన వారుగా కనబడతారంట. లూకా సువార్తికుడు దీన్ని చెప్పేటప్పుడు లూకా 11:44 చదవగలిగితే అక్కడ ఈ మాటను కొంచెం డిఫరెంట్ గా సువార్తికుడు లూకా గ్రంథంలో ఇలా రాస్తున్నాడు. 11:44, అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. కనబడని సమాధుల వలె ఉన్నారు. కనబడని సమాధులు అంటే, కనబడని సమాధి అంటే కనిపించదు, కానీ లోపల పోయి చూస్తే ఏముంటది? ఇప్పుడు పైన ఏమి కనబడదు, కానీ లోపల ఎట్లా ఉంటది? చచ్చిపోయిన వాళ్ళ యొక్క కలేబరాలు, చచ్చిపోయిన వాళ్ళ యొక్క కుళ్ళు, చచ్చిపోయిన వాళ్ళ యొక్క వాటితో అది నిండి ఉంటుంది. అంటే పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు కూడా ఎలాంటి వారంటే, వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు సున్నము కొట్టినటువంటి వాళ్ళలాగా, చెప్పాలంటే లోపల కనబడని ఎలా ఉంటాయో అలా పైకి మాత్రం వాళ్ళు బాగుంటారు. ప్రియమైన వాళ్ళరా, పరిసయ్యులు అనేటువంటి ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రత్యేకింపబడిన వారు అని చెప్పి అర్థం. పరిసయ్యులు అనే మాటకు ప్రత్యేకింపబడిన వారు అని చెప్పి అర్థం. ఈ పరిసయ్యుల యొక్క జీవితంలో వాళ్ళ యొక్క వైఖరి, వాళ్ళ విధి విధానాలని ఎట్లా ఉంటుందంటే, ఒక మాటలో చెప్పాలంటే డాంబికగా ఉంటారు. పరిసయ్యులు అనే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, నేను వాళ్ళ గురించి మీకు ప్రాజెక్టులో చూపించుంటే బాగుంటుంది. నిలువుటంగి వేసుకుంటారు, ఫుల్గా లాల్జీ లాగా నడుముకు బిషప్ లాగా కట్టేసుకొని చాలా గ్రాండ్గా, చాలా హంగామగా, హుందాగా ఉంటారు. నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, వాళ్ళు నోరు తెరిస్తే చాలు గొప్పలు చెప్తారు. నోరు తెరిస్తే చాలు తాము ఏదో గ్రేట్ అని ఆకాశం నుండి, మనం పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఊడిపడినట్లు ఉంటారు. నేను ఎలా చెప్తున్నానంటే, ఒకసారి ఒక ప్రార్థనా మందిరానికి ఒక సుంకరి ప్రార్థన చేసుకోవడానికి వచ్చాడు. అదే సమయంలో ఒక పరిసయ్యుడు కూడా ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఇది బైబిల్లో లూకా సువార్తలో మనం చదువుతున్నప్పుడు అక్కడ వీళ్ళ యొక్క ఇద్దరి యొక్క
ప్రార్థన దృష్టాంతాన్ని గురించి రాయబడి ఉందో ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉంది. ఒకసారి చూడండి, అక్కడ దేవుని యొక్క మాట ఏం చెప్పబడుతుందో ఒకసారి చూద్దాం. తీయండి మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను. లూకాసు వార్త 18వ అధ్యాయానికి మనం బైబిల్ తెరిచి ఓసారి యేసు ప్రభు ఈ విషయాన్ని 10వ వాక్యంలో చెప్తున్నారు. ఓసారి లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వాక్యానికి వెళ్దాం రండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు దేవాలయములోనికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు. చూడండి, ఫస్ట్ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ నుండి గమనించండి, అతను ఫస్ట్ కేటగిరీలో ఉన్నాడు. పరిసయ్యుడు. ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి దేవా నేను చోరుడును అన్యాయస్తులను, రెండవది అన్యాయస్తుడును, వ్యభిచారులనైనా, మూడవది వ్యభిచారినైనా, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదిగో చూసారా, ఈ వ్యక్తి తన గురించి చెప్పుకోవాలా. ఇప్పుడు తన గురించి చెప్పుకోవాలా. ప్రభువా ఏమని ప్రేయర్ చేస్తున్నారు తెలుసా? నన్ను అడిగితే, దేవా నేను దొంగతనం చేయలేదు నాయన, నేను అన్యాయం చేయలేదు నాయన, నేను వ్యభిచారం చేయలేదు నాయన అని చెప్పి తన దీన ప్రార్థన చేసుకొని ఉండాలా. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరి మీద నెపాన్ని చెప్తున్నాడు అంటే, తాను పర్ఫెక్ట్, తాను వచ్చి అన్ని కరెక్ట్, తాను పూర్ణుడు లాగా ఈ వ్యక్తి తాను పర్ఫెక్ట్ అనే రీతిగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారులారా, సరే, అంతేకాదు ఆ వ్యక్తి తర్వాత ఏం చెప్తున్నాడంటే 12వ వాక్యంలో తన గొప్పలు ఇంకా బయటికి రావడం మొదలైంది. చూడండి, 12వ వాక్యంలో వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటానని, తన సంపాదనలో 10వ వంతు ఎలా ఇస్తానని చెప్పి చూడండి ఎలా ప్రేయర్ చేసుకుంటున్నాడు. 12వ వాక్యంలో ఉంది, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని. చూడండి చూడండి ఆ వ్యక్తి తన జీవితంలో ఏం చేస్తున్నాడంటే, సంపాదన అంతట్లో నేను దశమ భాగం ఇస్తున్నాను, 10వ భాగం ఇచ్చేస్తున్నాను, దేవా నా జీవితంలో కరెక్ట్ అని చెప్పి తనలో తాను అనుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఏమనుకోవాలి తెలుసా? అయ్యో నేను ఇంకా కరెక్ట్ గా లేనే, అయ్యో నేను ఇంకా దేవుని పోలికగా మార్చబడలేదే, ఇంకా నా జీవితంలో పరిశుద్ధపరచబడిన కార్యాలు ఉన్నాయే అని చెప్పి ఏదో చెప్పాలా. కానీ ఇవన్నీ పెట్టేసి ఈ వ్యక్తి తనలో మంచే చెప్పుకుంటున్నాడు, తనలో అన్ని మంచే చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తన జీవితంలో ఆ వ్యక్తి దేవుని దృష్టిలో ఏదో పర్ఫెక్ట్ గా అనుకుంటాడే కానీ అది కరెక్ట్ కాదు. అయితే దేవుని వాక్యంలో సుంకరిని గురించి 13వ వాక్యంలో రాయబడి ఉంది. సుంకరి ఏం చేస్తున్నాడు తెలుసా? చూడండి, 13వ వాక్యంలో రాయబడి ఉంటుంది, ఈ విధంగా ఉంటది. చూద్దాం 13వ వాక్యం. అయితే సుంకరి దూరమున నిలుచుని ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. పాపినైన నన్ను కరుణించు. ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రార్థన ఆమేన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరి ప్రార్థన దేవుడు మెచ్చుకున్నాడు? సుంకరి ప్రార్థన, పరిసయ్యుని ప్రార్థన? సుంకరి. అంటే అక్కడ 14వ వాక్యం ఉంటుంది, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడెను. అతని కంటే అంటే పరిసయ్యుని కంటే, ఇతడు అనేది సుంకరి ఏమైనాడంటే తెలుసా? నీతిమంతునిగా తీర్చబడి అక్కడ కింద రాస్తూ తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడువాడు తగ్గింపబడును. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే ఈ సంఘటనను మనం జాగ్రత్తగా చూస్తే, ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు, ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నారు. సుంకరికేమో ధైర్యం చాలటం లేదు, పరిసయ్యునికేమో ధైర్యంగా ఉన్నాడు. ఆ వ్యక్తి గంభీరంగా ఒక్కొక్కటి చెప్తున్నాడు.
కానీ సుంకరి అలా భయంతో వణుకుపోతూ ఆకాశం వైపు కూడా కన్నులెత్తడానికి కూడా ఆ వ్యక్తికి ధైర్యం చాలలేక తనలో తానే భయంతో తనలో తానే ఆ వ్యక్తి వణికిపోతూ ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి రొమ్ము కొట్టుకొనుచు అని రాయబడింది. దేవా, పాపినైనా నన్ను కరుణించు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, ఒకే దేవాలయంలోనే ఉన్నారు, ఒకే దేవునికే ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు దేవుని సముఖంలో అలా నిర్ధారించుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళిద్దరు ఏం చేశారు? ఇద్దరు ప్రార్థన చేశారు. వీళ్ళిద్దరు ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవుడు ప్రార్థన వింటాడా? వింటాడు. మనం ఏం చెప్పినా వింటాడు. నేనే చెప్తున్నాను, మీరు ఈ దేవుని ఆలయంలో ఇలా బైబుల్ పట్టుకొని ఇలా నిలబడి, లేదా ముందుకు వచ్చేసి, మీరున్న స్థలంలో విన్నా దేవుడు వింటాడు, లేదా ఇంకొంచెం ముందుకు వచ్చేసి ఇలా బైబుల్ పట్టుకొని మీరు నిలబడి, నా జీవితంలో దేవుడు ఇలా చేశాడని చెప్పి మీరు చిన్న మాట చెప్తే వెంటనే పరలోకం ఓపెన్ అయి ఉంటుంది. కాబట్టి నిన్ను స్కాన్ చేస్తాడు దేవుడు. కొన్ని పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళిపోయేటప్పుడు, పెద్ద ఆ యొక్క కంపెనీస్కి వెళ్ళిపోయేటప్పుడు, మనం వెళ్ళేటప్పుడు మనం పోయి గేట్ తీయాలన్నా గేట్ ఆటోమేటిక్ అదే ఓపెన్ అవుతుందా? అదే ఆటోమేటిక్ ఓపెన్ అయింది, సెన్సార్ ఓపెన్ అయిపోద్ది, లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇదే విధంగా నువ్వు బైబుల్ చేతిలో పట్టుకొని దేవుని సముఖంలో వచ్చి సాక్ష్యం చెప్పాలని నువ్వు నిలబడేటప్పుడు పరలోకం ఒక్కసారిగా స్కాన్ అయిపోద్ది, సెన్సార్ ఓపెన్ అయిపోయి దేవుడు నీ ప్రార్థన, అయ్యో భూమి మీద నా బిడ్డ ప్రైజ్ చేయడం మొదలు పెడుతున్నారని చెప్పి వెంటనే ప్రార్థన దేవుడు వింటాడు. అందువల్ల నేను మీకు చెప్పే మాట ఏంటంటే, మనం ఎప్పుడెప్పుడు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయడం మొదలు పెడతామో అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడని చెప్పే వాళ్ళు ఒకసారి గట్టిగా ఆ కృతజ్ఞతతో చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఒక చిన్న మాట అయినా కృతజ్ఞతతో దేవునితో చెప్పాలి. నేను ఒక ఊర్లో సేవ చేసేటప్పుడు ఒక తల్లి వారం సాక్ష్యం చెప్తాను. వారం ప్రభు ఆమె జీవితంలో మేలు చేస్తూనే వచ్చాడు. చిన్న విషయమైనా పెద్దదైనా దేవునికి చెప్తాది. సరే, అప్పుడు ఇక్కడ ఇద్దరు ఏం చేశారు? ఇద్దరు ఎవరు? వీళ్ళిద్దరు, ఒక ఆయన పేరు పరిసయ్యుడు, ఇంకొక ఆయన పేరు, ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడు. ఎందుకని? అతని ప్రార్థనలో తగ్గింపు ఉంది. అతని ప్రార్థనలో చెప్పండి, అతని ప్రార్థనలో వినయం ఉంది, ఆ వ్యక్తిలో యథార్థత ఉంది, అతనిలో భక్తి భావన ఉంది. అందువల్ల దేవుడు అతని ప్రార్థన విన్నాడు. ఇక్కడ పరిసయ్యుడు ఫెయిల్ అయ్యాడా లేదా? చాలా మంది ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉంటుందో తెలుసా? ఒకసారి ఒక ప్రాంతంలో రవి, రమేష్ అనేటువంటి ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు ఒకే చర్చికి వెళ్ళేవాళ్ళు. వెళ్తారు. చాలా మంచి ప్రార్థనా పరులు. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు వాళ్ళ ప్రార్థన విని ఏం చేశాడు తెలుసా? నేరుగా రమేష్ దగ్గరికి వెళ్ళి రమేష్ ప్రార్థన చేశాడు, భలే ప్రార్థన చేశాడు. రమేష్, నీ ప్రార్థన విన్నాను, నీకేం కావాలా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాలా? మీరు చెప్పండి. దేవుడు నీ దగ్గరికి వచ్చి నీకేం కావాలంటే నువ్వు ఏం చెప్పాలా? నీకు కావాల్సింది చెప్పాలి, అంతే కదా? ఆయన ఏమన్నారు తెలుసా? ప్రభువా, నా పక్కింటోడు ఎవరు? రవి నేను ఏం అడిగాడు ప్రభు అన్నాడు. అప్పుడు దేవుడు ఉన్నదే కదా చెప్తాడు. ఏమన్నాడు తెలుసా? నాయనా, నేను నేరుగా నీ దగ్గరికి వచ్చా. అంటే ఏం లేదు, నాకు అతడు ఏం అడుగుతాడో, ఎవరు? కరెక్ట్, మీరు వింటుంది కరెక్టే. అతను రవి ఏం అడుగుతాడో అది నాకు 2గా కావాలి. అతడు ఒక ఇల్లు అడిగితే నాకు 2 ఇల్లు ఇచ్చేసే.
అతను ఒక కారు అడిగితే నాకు 2 కార్లు, అతను 1 ఎకరా పొలం అడిగితే నాకు 2 ఎకరా పొలమి, అతను అడిగితే 1 అయితే నాకు 2 కావాలి అని చెప్పి రమేష్ చెప్పాడు. సరే అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే నేరుగా రవి దగ్గరికి వెళ్ళాడు. రవి, నీ ప్రార్థనలు నేను విన్నాను, నీకేం కావాలా అన్నాడు. అప్పుడు ఈయనేమన్నాడు తెలుసా ఈసారు, ప్రభువా నా పక్కింటి ఆయన రమేష్ నిన్నేం అడిగాడు అన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, నాయనా నువ్వు అడిగేది 1 ఇల్లు అడిగితే ఆయనకు 2 ఇళ్ళు కావాలంట, నువ్వు 1 కారు అడిగితే ఆయనకు 2 కార్లు కావాలంట, నీకు 1 ఎకరా పొలం అడిగితే అతను 2 ఎకరా పొలం కావాలంట. అంటే ముందు వెనక నేనేం ఆలోచించలే, నాకు కళ్ళు పోవాలా అన్నాడు. 1 కన్ను పోతే ఏమవుతుంది ఆయనకు? ఇది అండి, నేను నవ్వడానికి చెప్పట్లేదు. చూడండి, వీళ్ళు పరిసయ్యులు కాదా? ఈ వ్యక్తి పరిసయ్యుడు. ప్రియమైనవారులారా, వాస్తవం పరిసయ్యులు ఏ యథార్థత లేదు, వాళ్ళంతా బూటకమైన జీవితం, వాళ్ళ జీవితంలో నీతి లేదు, న్యాయం లేదు, యథార్థత లేదు, భక్తి లేదు. చూడటానికి వాళ్ళు ఎలా ఉన్నారంటే సున్నము కొట్టిన సమాధి. సరే, నేను 7 విషయాలు చెప్తాను అన్నాను. మొదటి విషయం ఏమో వాళ్ళు సున్నం కొట్టిన సమాధి, మొదటిది. సరే, రెండో విషయానికి వెళ్ళిపోదాం. రెండవది మత్తయి సువార్త 23:13 ప్రకారంగా మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని వాళ్ళు మూసేవారై ఉంటారంట. రెండవది, వాళ్ళు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేసే వాళ్ళగా ఉంటారంట. చూద్దాం. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తారు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే పరలోకం లేదు. వాళ్ళు మూయడం అంటే దాని అర్థం ఏంటంటే, మూయడం అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు డోర్ క్లోజ్ అయ్యి ఉందనుకోండి, క్లోజ్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఇక లేదని అర్థం, అక్కడ లేరు అనేది వాళ్ళ యొక్క తాత్పర్యం. అంటే ప్రియమైనవారా, అప్పుడు పరలోక రాజ్యాన్ని వీళ్ళు ఏం చేస్తారంట, మూసేస్తారంట. వీళ్ళు పరలోకాన్ని మనుషులు ఎదుట మూసేస్తారు. అంటే పరలోకం లేదు అనేది దాని యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయం. అంటే దాని యొక్క భావన ఏంటంటే పరలోక రాజ్యాన్ని వాళ్ళు మూసేస్తారు. ఎందుకు మూస్తారంటే తర్వాత పాయింట్లో చెప్పబోతున్నా. వాళ్ళు పరలోక రాజ్యాన్ని వాళ్ళు మూసేస్తారు, మనుషులు ఎదుట పరలోకాన్ని మూసేస్తారు. అంటే పరలోకం అనేది లేదు, ఇక నరకం అనేది ఉందేమో కానీ పరలోకం లేదు, ఇక మంచి అనేది లేదు, చెడు అనేది లేదు, అంతా ఒకటే అనేటువంటి ఆ భ్రమతోనే ప్రజలను వీళ్ళు భ్రమపరిచే వాళ్ళగా కనబడతారు. అలాంటి ఆ యొక్క మాట, అలాంటి తీరులోనే ఈ పరిసయ్యులు అనేటువంటి వారు, ఈ శాస్త్రులు అనేటువంటి వాళ్ళు కనబడతారు. నేను 7 విషయాలు చెప్పాలి కాబట్టి త్వరగా ముందుకెళ్తున్నాను. రెండవది, వాళ్ళు మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తారు. ఇది రెండవ మాట. మూడవ మాట ఏం చెప్పబోతున్నారంటే, మూడవది అదే మత్తయి సువార్త 23:14 ప్రకారంగా వారు అందులో ప్రవేశించరంట పరలోకానికి, ఇతరులను కూడా వాళ్ళు ప్రవేశింపనీయరని చెప్పి యేసు ప్రభు అదే 23:14 వాళ్ళను గురించి ప్రభు మూడవ మాటగా చెప్తున్నారు. చూద్దాం. మీరందులో ప్రవేశింపరు, అదిగో మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అదిగో వాళ్ళు పోరంట, పోయే వాళ్ళను కూడా పోనీయరంట. అది పరిసయ్యుల యొక్క, శాస్త్రుల యొక్క మూడవ లక్షణం. మొదటి లక్షణమేమో సున్నం కొట్టిన సమాధిని పోలిన వారుగా ఉంటారు, ఫస్ట్ యొక్క ఆ యొక్క లక్షణం. రెండవ లక్షణం మనుషులు ఎదుట పరలోకాన్ని మూసేస్తారు, ఇది క్లోజ్ చేసే అనుభవం. రెండవది వాళ్ళ యొక్క లక్షణం ఏంటంటే పరలోకాన్ని క్లోజ్ చేసేస్తారు. ఇక మూడవ లక్షణం ఏంటంటే వాళ్ళు పోరంట, పోయే వాళ్ళను కూడా పోనీయరంట. అంటే మన జీవితంలో కూడా మనం ఏం చేయాలి తెలుసా,
మనం పరిసయ్యులాగా ఉండకూడదు. చూడండి, చాలా సార్లు మనం కూటాలకు రాము. కూటాలకు ఎవరైనా భక్తిగా వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఏమొక పెద్ద భక్తి వచ్చేసింది. ఎవరైనా బైబిల్ తీసుకొని మనం చర్చికని బయలుదేరాలనుకునేటప్పుడు ఏం చెప్తారు? ఏం పెద్ద భక్తురాలు అయిపోయిందిలే, ఏమే పెద్ద భక్తురాలు, ఏం చేసిందంతా తెలీదా మాకు? అట్లా అనేటప్పుడు ఈమెకేమైపోతుంది? చెప్పండి, ఈమెకేమైపోతుంది? కొంతమంది పరిస్థితి లాంటి వాళ్ళు ఉంటారు. మా ఊర్లో ఒక ఆమె ఉంది, ఎప్పుడు అరుగు మీద కూర్చొని ఉంటుంది. అప్పుడు ఏమంటా తెలుసా? ఏంటి నన్ను చూస్తూ వెళ్తున్నారు, ఏంటి నన్ను చూస్తూ వెళ్తున్నారు అంటారు. పోనీలే, ఎందుకు మనం చూడాలి, ఆ మాట ఎందుకు అని చెప్పేసి తల ఉంచుకొని ఇట్లా వెళ్తే, చూడు చెట్టు అంత మనిషి ఇక్కడ కూర్చొని ఉంటే తల ఉంచుకొని పోదు. చూస్తే ఒక తప్పు, పోని తల దించుకొని పోతే అదొకటి. వీళ్ళే పరిసయ్యులంటే. వీళ్ళు వాళ్ళు పోరు, పోయే వాళ్ళను పోనీరు. ఇది పరిసయ్యుల్లో ఉన్నటువంటి ఎన్నో లక్షణం చెప్పండి? 3వ లక్షణం. వాళ్ళు పోరు, పోయే వాళ్ళను పోనీరు. ఇది పరిసయ్యుల్లో ఉన్నటువంటి 3వ లక్షణం. సరే, 4వ విషయానికి వెళ్ళిపోతున్నాను. 4వది, వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి 4వ విషయం ఏంటంటే 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వాక్యం ప్రకారంగా వీళ్ళు న్యాయాన్ని అయినా, కనికరాన్ని అయినా, విశ్వాసాన్ని అయినా వీళ్ళు దగ్గర పెట్టుకోరు. వీళ్ళు వాటిని విడిచిపెడతారంట. 3 విషయాలు. 1 న్యాయమును, 2వది కనికరమును, 3వది విశ్వాసాన్ని విడిచిపెట్టినట్టు రాయబడి ఉంది. చూద్దాం. ఇది పరిసయ్యుల్లో ఉన్న 4వ లక్షణం. మత్తయి 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రము ప్రధానమైన విషయములో అనగా న్యాయమును, 1 న్యాయము, కనికరమును, 2వది కనికరము, విశ్వాసమును, 3వది విశ్వాసమును విడిచిపెట్టారు. వీళ్ళలో ఉన్న ఆ యొక్క 4వ లక్షణాన్ని గురించి రాయబడింది. న్యాయం లేదు, 2వది కనికరం లేదు, 3వది విశ్వాసం లేదు. ఈ 3 ఇప్పుడు వాళ్ళ జీవితంలో లేదు. ఒక క్రైస్తవునికి లేదా ఒక క్రైస్తవురాలకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన విషయాలు ఈ 3. అంటే న్యాయము, 2వది కనికరము, 3వది విశ్వాసం. ఈ 3 మన యొక్క జీవితంలో బేస్ అన్నమాట, మన పునాది. అందువల్ల మనం న్యాయంగా ఉన్నామా అని దేవుడు చూస్తాడు. మనలో కనికరం అనేది ఉందా అని 2వది చూస్తాడు. 3వది విశ్వాసం ఉందా అని దేవుడు చూస్తాడు. ఒక మాటలో నన్ను అడిగితే ఈ 3 కూడా మన జీవితంలో ప్రియమైన వాళ్ళారా మనకు ఎట్లా 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ గా ఉంటుంది. అంటే మన బాల్యము, మన యవ్వనము, మన వృద్ధాప్యం ఎట్లా ఉంటుందో అట్లా మన జీవితంలో ఈ న్యాయము, కనికరము, విశ్వాసం ఈ 3 మన యొక్క జీవితంలో, అంటే మనం పుట్టినప్పటి నుండి మనం చచ్చి సమాధిలో పెట్టే వరకు ఈ 3 మన జీవితంలో ఏ రోజు కూడా మనం వదిలేయకూడదు. మనం న్యాయంగా ఉండాలి, మనం కనికరంగా ఉండాలి, మనం విశ్వాసంగా ఉండాలి. న్యాయం ఎప్పుడు ఉంటుంది? ఎవరైనా మన మీదకి వచ్చేటప్పుడు మనం ఎవరిదైనా దోచుకునే సమయాల్లో మనం న్యాయంగా ఉండాలి. కనికరం ఎప్పుడు ఉండాలా? ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు, బాధపడేటప్పుడు ఏం చేయాలా? కనికరంగా. ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలా? అవిశ్వాసంగా ఉండాలా? విశ్వాసంగా ఉండాలి. అప్పుడు ఈ పరిసయ్యుల దగ్గర, శాస్త్రుల దగ్గర లేని 4వ లక్షణం ఏంటంటే వాళ్ళ న్యాయం కానీ, కనికరం కానీ, విశ్వాసం లేదు. ఇది 4వ లక్షణం. సరే, 5వ లక్షణాన్ని గురించి చూపిస్తాను. 5వది మత్తయి 23:24 రాయబడి ఉంది. వాళ్ళను అంధులైన మార్గదర్శకులారా అని చెప్పి ప్రభు సంబోధిస్తున్నాడు. అంటే వాళ్ళు గుడ్డి వాళ్ళగా ఉన్నట్లు దాని యొక్క భావన. చూద్దాం.
మత్తయి 23:24. మత్తయి 23:24. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు. అదిగో ఏంటంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు? మళ్ళా చదువమ్మా, మైక్లో. వడి గట్టి ఒంటెను బ్రెంగువారు మీరే. అదిగో దోమను ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒకసారి మళ్ళా చదువమ్మా. అందులైన మార్గదర్శకులారా, అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండా ఆ, ఆ, వడియగట్టి ఒంటెను బ్రెంగువారు మీరే. అదిగో చూడండి, వాళ్ళు దాని అర్థం ఏంటంటే దోమను వాళ్ళు వడగడుతున్నారంట, ఒంటిని మింగేస్తున్నారంట. వడగట్టడం అంటే స్టైనర్. మనం టీ పెట్టుకునేటప్పుడు ఏం చేస్తాం? లేదా వడగట్టుకుంటాం, అంటే నలకలు కానీ లేదా ఆ యొక్క డస్ట్ దాంట్లో పోకూడదని. వీళ్ళు దోమను వడగడుతున్నారు కానీ ఒంటిని మింగేస్తున్నారు. అంటే వీళ్ళు అందులైన మార్గదర్శకులు అని చెప్పి దేవుని వాక్యం రాయబడి ఉంది. అంటే దేవుని వాక్యంలో ఉన్నట్లు వాళ్ళు మార్గదర్శకులే, కానీ అందులైన మార్గదర్శకులు. చూడండి, అంటే వాళ్ళను దేవుడు వాళ్ళలో ఉన్న లక్షణం ఏం చెప్తున్నారంటే, మీరు గుడ్డోళ్ళు అంటున్నారు. అందులు అన్నప్పుడు గుడ్డివాళ్ళు. యేసు ప్రభు ఒకసారి చెప్పాడు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? గుడ్డివాడిని తీసుకెళ్ళి నేను చూపిస్తాంతా, నాకు తెలుసు రా అని చెప్పి చేయి పట్టుకొని వెళ్తే ఇద్దరు ఏం చేస్తారు? గుంటలో పడిపోతారు. వీళ్ళ జీవితం కూడా సేమ్. ఎట్లా ఉందంటే వీళ్ళ యొక్క జీవితం, వీళ్ళ యొక్క వైఖరి ఎట్లా ఉందంటే, అందులైన మార్గదర్శకులు. వీళ్ళకు దారి తెలీదు, వీళ్ళు తీసుకెళ్లే వాళ్ళను కూడా వాళ్ళు సరైన దారిలో పెట్టరు. అంటే నేను ఈ పూట ఈ రాత్రి పరిసయ్యుల్లో ఉన్న శాస్త్రంలో ఉన్న లక్షణం ఏం చెప్తున్నానంటే, మీరు అందులైన మార్గదర్శకులు. ఇది 5వ విషయం. సరే, నేను 6వ విషయం చెప్తున్నాను. 6వది మత్తయి సువార్త 23 అదే 24వ వాక్యం యొక్క భాగంలో మనం చూడగలిగితే అక్కడ వీళ్ళను గురించి ఒక మాట రాయబడి ఉంది. 25వ వాక్యంలో ఉంటారు, 25th వర్స్. వీళ్ళు గిన్నెను పల్లెమును వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అతిచేంద్రియముతోను నిండి ఉన్నది. వాళ్ళ యొక్క జీవితంలో గమనించినట్లయితే ఇప్పుడు వాళ్ళు గిన్నెను ఇంకా పల్లెమును వాళ్ళు శుభ్రం చేస్తున్నారు. గిన్నెను ఏం చేస్తున్నారంటే తోముతున్నారు బయట, కానీ లోపల ఎలా ఉందంటే అతిథ్యేంద్రియములతో తోపుతో బాగా మరక ఏర్పడిపోయి ఉంది, కానీ పైకి మాత్రం శుభ్రంగా ఉందనుకుంటారు. అంటే ఎట్లా చెప్పాలంటే మీకు అర్థం అవడానికి, మేడి పండు చూడు మేలిమినై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు. అట్లా లోపల ఉండేది వాళ్ళకి తెలియట్లే, పైకి మాత్రం శుభ్రం అంటున్నారు. కాదు, వాళ్ళకు తెలియవలసిన సత్యం ఏంటంటే లోపల శుభ్రంగా తోమాలా. అది అదిత్యేంద్రియములతో నిండి ఉంది, తోపుతో నిండిపోయి ఉంది. ఇది శుభ్రం అవ్వాలనేటువంటి ఆ భావన వాళ్ళలో లేదు. అందువల్ల దేవుడు వాళ్ళలో ఉన్న లక్షణాన్ని అలా చూపిస్తున్నాడు. ఇది ఎన్నో విషయం చెప్పండి? 6వ విషయం. నేను 7వది చెప్పి ముగించగోరుతున్నాను. లూకాసు వార్త 11వ అధ్యాయంలో మనం 43-44 వాక్యాల్ని చదవగలిగితే, అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరంలో అగ్రపీఠమును సంత వీధుల్లో వందనమును కోరుతున్నారు. అయ్యో మీరు కనబడ సమాజం వల్లే, మీరు ఎట్లా ఉన్నారు తెలుసా? కనబడని సమాధి వల్లే ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే పైకి మాత్రం మీరు అగ్రపీఠాలను కోరుతున్నారు, సంత వీధుల్లో వందనాలను ఎదురు చూస్తున్నారు, కానీ మీలో
మీకు తెలియవలసింది ఒకటి ఉందని చెప్పి దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 43వ వాక్యం. అయ్యో అయ్యో పరిసయ్యులారా, పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధుల్లో వందనములను కోరుచున్నారు. అదిగో సంత వీధులు వందనములు కోరుతున్నారు. మందిరంలో నేను ఫస్ట్ ఉండాలనుకుంటున్నారు, మందిరంలో నేను బాగా కనబడాలనుకుంటున్నారు. కానీ అక్కడ గమనించినట్టయితే సంత వీధుల్లో వందనాలు కోరుకుంటున్నారు, కానీ వాళ్ళు కనబడని సమాధి లాగా ఉన్నారు. సమాధి పైకి కనబడదు, కానీ లోపల మాత్రం చచ్చిన వారి యొక్క కుళ్ళుతో, చచ్చిన వారి యొక్క ఎముకలతో, చచ్చిన వారి యొక్క స్థితులతో అది లోపల మురిగిపోయి ఉంటుంది. అదే ఈ పరిసయ్యుల యొక్క లక్షణాలు. దేవునికి స్తోత్రం. 7 విషయాలు నేను చెప్పాను. ఒకటి, మత్తయి 23వ అధ్యాయం 27వ వాక్యం ప్రకారంగా వాళ్ళు సున్నము కొట్టిన సమాధి లాంటి లక్షణం. మొదటిది పరిసయ్యుల లక్షణం. రెండవది మత్తయి సువార్త 23:13వ వాక్యం ప్రకారంగా మనుషులు ఎదుట వాళ్ళు పరలోక రాజ్యాన్ని మూసేస్తారు, క్లోజ్ చేస్తారు. ఇది రెండవది. మూడవది, వాళ్ళు పరలోకానికి పోరు, పోయే వారిని కూడా అందులో ప్రవేశింపనీయరు. ఇది మూడవది. ఇక 4వది న్యాయము, కనికరము, విశ్వాసం అనే ఈ మూడింటిని విడిచిపెడతారు. ఇది వాళ్ళలో ఉన్న 4వ లక్షణం. ఇక 5వది అంధులైన మార్గదర్శకులు. దోమను వడగొడతారు, వంటెను మింగేస్తారు. ఇది ఎన్నో చెప్పండి? 5వది. 6వది గిన్నెయు పల్యమును వీళ్ళు శుద్ధి చేస్తారు, కానీ లోపల గమనించినట్టయితే తోపుతో ఉంది, లోపల అధిచ్చేంద్రియములతో నిండి ఉంది, బాగా గారకట్టుకొని పోయి ఉంది, కానీ పైన మాత్రం శుభ్రంగా వాష్ చేస్తున్నారు. ఇది 6వది. ఇక 7వది ఇప్పుడు మనం చదివినట్లు వీళ్ళు సమాజ మందిరంలో అగ్రపీఠాన్ని, నేను ముందు ఉండాలి, నేను గొప్పగా ఉండాలి, అందరికీ కనబడేటట్టు ఉండాలా, నేను ఫస్ట్, నేను బాగా ఉండాలా, సమాజంలో హాయ్ బాయ్ అంటారు, ప్రైజ్ లార్డ్ అంటారు. కానీ వాళ్ళ జీవితంలో తెలియవలసిన విషయం ఏంటంటే, అయ్యో నేను ఇలా ఉన్నానే, నా జీవితంలో ఇంకెప్పుడు తగ్గింపు వస్తుంది, నా జీవితంలో ఇంకెప్పుడు నేను దేవుని పోలికగా మార్చబడాలా, నేనెప్పుడు నా జీవితంలో నా దేవుని వలె మారాలని చెప్పే ఆ భావన వాళ్ళు రాలేదు. అందుకని యేసు ప్రభు వీళ్లను, ఈ పరిసయ్యులైన శాస్త్రులను సున్నము కొట్టిన సమాధితో కంపేర్ చేసి దేవుడు మాట్లాడినాడు. అంటే సమాధి అనేది 5వది దేన్ని చూపిస్తుందంటే సున్నం కొట్టిన అనుభవము, లేదా సున్నం కొట్టిన స్థలమే సమాధి. ఎందుకంటే లోపల నానా రకాలైనటువంటి వాటితో ఉంది, పైకి మాత్రం సున్నం కనబడతా ఉంది, పైకి మాత్రం బాగుంది, కానీ లోపల బాగా లేదు. అందువల్ల మనకు ఈ సత్యం దేన్ని నేర్పిస్తుందంటే, దేవా నా జీవితంలో స్వభావాలు మారాలి నాయనా, నేను విశ్వాసినైనా, నేను నీకు సేవకుడినైనా, అయినా నా స్వభావాలను మార్చండి నాయనా. ఈ శుద్ధీకరణ కూటాల వల్ల నాలో ఒక మార్పును రప్పినైనా దేవా, నేను నీ పోలికగా మార్చబడాల నాయనా, నా జీవితంలో ఉన్నటువంటి వాటన్నిటినీ మార్చండి నాయనా అని చెప్పి మన జీవితంలో కోరుకోవాలా. నేను చెప్పాను కదా ఆ ఎగ్జాంపుల్లో, రమేష్ రవి యొక్క వృత్తాంతంలో చూడండి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అడుక్కో, దేవుని దగ్గర అడిగి పొందాలి, అంతే తప్ప వాళ్ళ విషయం నీకెందుకు, అతని విషయం నీకెందుకు, నువ్వు నీ విషయం దేవుణ్ణి అడగాల. కానీ వాళ్ళ జీవితంలో ఎలా పరిసయ్యులు ఎలా ఉన్నారో అలానే ఈ యొక్క వాళ్ళు ఉన్నారు. అవును ప్రియమైన వాళ్ళారా, మన జీవితాన్ని మనం కోరుకుందాం, మన జీవితాన్ని మనం కోరుకుందాం. అందుకే ఒకసారి కూడా చర్చికి చెప్పేటప్పుడు ఒక ఆమెను అడిగాను, అమ్మా ఖాళీగా ఎక్కడికి చర్చి పోవట్లేదు, ఆమె ఎక్కడికి చర్చికి పోవట్లే, చర్చికి పోకపోవటం వల్ల మా రావచ్చు కదా చర్చికి అంటే అని చెప్పింది. మీ చర్చిలో పలానా నామం ఉంది కాబట్టి నేను రాను అనింది. ఏం చెప్పింది? మీ చర్చిలో ఫలానా నామం ఉంది కాబట్టి నేను రాను అనింది. ఇప్పుడు
నేను అడిగిన నేను మామూలా నేను సైలెంట్గా ఉంటాను, అడిగి ఉంటానా? నేను అడిగినా, ఏమని అడిగింది తెలుసా? ఆమె పరలోకంలో ఉంటుంది, నువ్వు నరకానికి వెళ్ళిపోతావా అన్న. అంతే కదా? ఇప్పుడు ఆమె మీ చర్చిలో ఉంది కాబట్టి నేను రాను అనేది ఓకే. ఆమె పరలోకంలో ఉంటుంది, ఆమె పరలోకంలో ఉంది ప్రభువా, నేను పరలోకం ఎంటర్ అవ్వను, పరలోకంలో గుమ్మంలో కాలు పెట్టను, నేను నరకానికి వెళ్తా అంటావా అన్న. దెమ్మ తిరిగి ఆమె బొమ్మ కనబడింది. చూడండి, అంటే ఇవన్నీ పరిశీలక అనుభవాలు, ఇవన్నీ పరిశీల అనుభవాలు. అలా ఉండకూడదు. మనలో మార్పు రావాలని దేవుడు కోరుతున్నాడు. అందువల్ల ఈ రాత్రి 5వది సమాధి యొక్క అనుభవం ఏంటంటే, సమాధిలోని స్థితిగతి ఏంటంటే, సమాధి అనేది సున్నము కొట్టిన స్థలమే సమాధి అని చెప్పి నేను ఈ పూట దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరూ మోకాళ్ళు వేసుకుందాం, అందరూ దేవుని సముఖంలో మోకాళ్ళు వేసుకుందాం. త్వరగా కూటమి అయిపోయింది. దేవుని దగ్గర అందరూ ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీ యొక్క సన్నిధిలో నేను నిదానిస్తున్నాను. సమాధి యొక్క అనుభవాలు ఏది నాలో రాకూడదు నాయనా, నీ కృప దయచేయండి దేవా, నీ కనికరం నాకు దయచేయండి అని చెప్పి అందరూ దేవుని అడగబోతున్నాం.